దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని పలువురు దళిత సంఘాల నాయకులు కొనియాడారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఆయన జయంతి వేడుకల్లో పలువురు దళిత సంఘాల నాయకులు అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేస్తున్న వారిపై అట్రాసిటీ కేసులు నమోదులు చేయడంలో పోలీసులు మౌన వైఖరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో షాడో కమిషనర్గా పనిచేస్తున్న వైద్యాధికారి వైష్ణవిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా వ్యాప్తంగా దళితులపైన అనేక దాడులు జరిగినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. దళిత సంఘాల నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, నీలం నాగేంద్ర, చప్పటి వెంగళరావు, ఆనంద మాదిగ, కత్తి కళ్యాణ్, కొమ్ము సృజన్, లింగంగుంట రవిబాబు, ఆంజనేయులు మాదిగ, రావినూతల కోటి తదితరులు పాల్గొన్నారు. 1989 యాక్టు ఎస్ఎస్టీ యాక్టు కారణం ద్వారా యాక్ట్ సాధించుకున్నాం. దళిత ఉద్యమం ద్వారా ఏ రాజకీయ నాయకులు భిక్ష పెట్టలేదు చట్టానికి. దళిత ఉద్యమం నేపథ్యమే చట్టం. తద్వారా అనంతరము 1991 ఆగస్టు 6 చుండూరు మాలపల్లి మీద అతనుకున్న దాడులు పాశవికంగా నరికి ముక్కలుగా చేసి గోతల్లో కట్టి కుందేరు తుంగభద్ర కాలువల్లో విసిరేసినటువంటి సందర్భంగా గ్రామానికి కోర్టు తీసుకొచ్చి ఆ గ్రామంలోనే కోర్టు ద్వారా న్యాయం యొక్క అక్కడే ఆత్మహత్య చెప్పించిన చరిత్ర దళిత ఉద్యమానికి ఉంది. దళిత నేపథ్య ఉద్యమంలో ఒక చిన్న రిక్వెస్ట్ కలెక్టర్ గారికి, ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డుకుంటా ఉన్నారు. కౌంటర్ కేసులు పెడుతున్నారు బాధితుల మీదే. అది కూడా కలెక్టర్ గారు సీరియస్ గా దృష్టి సాధించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నేను ఎమ్మెల్యే గారికి కూడా ఒక సలహా చెప్తున్నాను, ఒక సూచన విజ్ఞప్తి. ఎస్సీకి సంబంధించి మీ కాన్స్టిట్యూన్సీ లోనే ఎఫ్ఐఆర్ కావట్లా, చాలా ఎఫ్ఐఆర్ కావట్లా. కాబట్టి ఎక్కడ కూడా ఎస్ఆర్ కోడ్లో దగ్గర నాకు తెలిసి 6 కేసులు ఎఫ్ఐఆర్ కావాలా. ఒక కేసు కూడా నాగేంద్ర ఫైట్ చేస్తే ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులు నిర్వీర్యం కాకుండా కలెక్టర్ గారు పర్యవేక్షించాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాను నిర్వీర్యం కాకుండా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మేము మాట్లాడుతున్న దళితుల సమస్యలు, ఈ జయంతి వేడుకలు, వీటిల్లో దళితుల సమస్య పరిష్కారానికి అంటే అప్పటి నుంచి ఈ విధంగా కూర్చోబెట్టి దళితుల్ని పిలిచి, నాయకులు పిలిచి వాయిస్ ఇవ్వండి, ఈ సమస్యలు సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదు, మనం జరుగుతున్నది మీకోసం. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 15 రాజ్యాంగం అంటరానికి నిషేధం కాదు, మందిర చట్టం వచ్చింది. అన్టచబుల్ అఫెన్స్ యాక్ట్ అని వచ్చింది. అన్టచబుల్ అఫెన్స్ యాక్ట్ అంటే డైరెక్ట్గా కొట్టినట్లు ఉందని, అది పీసీఆర్ యాక్ట్ అయింది 1955. ఇది మొబైల్ కోర్టు ఎస్ఎస్టీ అట్రాసిటీ జరిగితే వ్యాన్ వేసుకుని జడ్జి చేయలేవాడు. వాళ్ళు ఎక్కడ కూడా రాజీ పడినటువంటి పోరాటాలు చేశారు కనుక, రాజీ పడినటువంటి విధంగా వాళ్ళు జీవించారు కనుక ఈరోజు వాళ్ళ గురించి వాళ్ళ జయంతి ఉత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. వాళ్ళు రాజీ పడి ఉన్నట్టయితే, వాళ్ళు మాకెందుకు అనుకోని ఉన్నట్టయితే, బహుశా ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులని, ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారి వర్గాల ప్రజలని మరింత దారుణమైనటువంటి దుర్భర జీవితాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే వాళ్ళు అంబేద్కర్ గారు హక్కుల యాచన ద్వారా పోరాటమే మార్గం అని చెప్తే, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు హక్కుల కోసం భిక్ష వెతకండి, పోరాడి సాధించుకోండి అనేటువంటి నినాదాలని మనకిచ్చారు.